అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వేడి తారస్థాయికి చేరుకుంది. 2 రోజుల క్రితం జరిగిన టీడీపీ వైసీపీ వర్గాల దాడుల నేపథ్యంలో ఇవాళ తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సామూహిక మౌన దీక్షకు పిలుపునివ్వగా, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఇరు వర్గాలకు అనుమతి నిరాకరించి నోటీసులు అందజేశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకోగా, వైసీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు వైసీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు అనంతపురం కోర్టు రోడ్లో ధర్నాకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ కుమార్ అందిస్తారు. తాడిపత్రిలో రాజకీయ వేడి రగులుతూనే ఉంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి నేతల దాడులు, ప్రతిదాడులతో, ఆరోపణలు ప్రత్యారోపణలతో తాడిపత్రి ప్రాంతం నగరం అంతా కూడా అట్టుడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఓ టీ స్టాల్ వద్ద జరిగినటువంటి దాడిలో వైసీపీకి చెందినటువంటి గంగుల కేశవరెడ్డి, టీడీపీకి చెందినటువంటి బైరెడ్డి రవి అనే 2 వ్యక్తులు కూడా ఎదురెదురు పడటంతో మాట పెరిగి వారిద్దరి మధ్య ఉద్రిక్తతకు దారితీసి దాదాపుగా దాడి చేసుకునేంత స్థాయి వరకు వెళ్ళడంతో ఆ దాడిలో జరిగినటువంటి పరిణామాలు ఇవాళ ఈ యొక్క తాడిపత్రి నగరం అంతా కూడా ఈ యొక్క హీట్ని రేకెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క కేశవరెడ్డి అనే వ్యక్తిని టీడీపీ శ్రేణులు దాడి చేశారని, దాదాపుగా పోలీసులు కూడా ఈ యొక్క దాడి ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైసీపీ నేతలు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించినటువంటి పరిస్థితుల్లో సామూహిక మౌన దీక్షకు చేపడుతున్నామని 24వ తేదీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ యొక్క దీక్షను చేయడానికి వెళ్తున్నటువంటి వైసీపీ నేతలను అంతా కూడా పోలీసులు ఇవాళ అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులకు వైసీపీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒకరికొకరు తోచుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. తాడిపత్రిలో ఉదయం నుంచి కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పోలీసులు భారీ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తాడిపత్రి వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ విగ్రహం దగ్గర సామూహిక మౌన దీక్ష చేపట్టినటువంటి నేపథ్యంలో పోలీసులను అనుమతి కోరగా, పోలీసులు అయితే ఇవాళ మొహరం వేడుకలు, తర్వాత గుగుడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. దీనికి సంబంధించి కారణాలు చూపుతూ కూడా అనుమతి ఇవ్వలేమంటూ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ దీక్ష తలపించినటువంటి నేపథ్యంలో ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈ యొక్క ఒక కార్యక్రమానికి అయితే పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే రోజున ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు కూడా అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పెద్దారెడ్డి అయితే తన కార్యక్రమం రద్దు చేసుకోబోమంటూ యథావిధిగా తన కార్యక్రమాన్ని కొనసాగిస్తానని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ సామూహిక మౌన దీక్షకి ఉదయం నుంచి దిగినటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే భారీగా ఆ కార్యక్రమానికి చేయకూడదని అడ్డుపడుతూ తాడిపత్రి పెద్దారెడ్డిని అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడం అయితే జరిగింది. ఆయన్ని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు పెట్టే కేసులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా భయపడకూడదని, కావాల్సి వస్తే ఒక 20 రోజులు మేము జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని, దాదాపు ఖచ్చితంగా ఇవాళ సామూహిక నిరాహార దీక్ష అయితే చేపడతామని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో జిల్లా నాయకులందరూ కూడా, వైసీపీకి చెందినటువంటి జిల్లా నాయకులందరూ కూడా ఇవాళ తాడిపత్రికి చేరుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అనంతపురానికి చెందినటువంటి వైసీపీ నేత జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, తర్వాత గురుకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు కూడా తాడిపత్రి నగరానికి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో జిల్లా కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు శ్రేణులతో తాడిపత్రి నగరానికి చేరుకోవాలనే ఒక ఉద్దేశంతో అక్కడికి చేరుకోగా పోలీసులు కూడా ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రభావం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ని పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఇంటి వద్దకు తీసుకొచ్చి గృహ నిర్బంధం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలకు ఎలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసుల వలయంలో తాడిపత్రి నగరం అంతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటారు, తర్వాత జరిగే పరిణామాలు ఇక టీడీపీ పార్టీ కావచ్చు, లేదంటే వైసీపీ పార్టీ కావచ్చు, ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా సస్పెన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసుల వలయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి భద్రతతో కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది.